హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీని మనం చపాతీలోకైనా, రైస్‌లోకైనా, జొన్న రోటీలోకైనా, ఏ కాంబినేషన్‌లోకైనా చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఎగ్స్‌ని బాయిల్ చేసుకుందాం. ఇలా కుక్కర్‌లో వేసి 3 విజిల్స్ ఇవ్వండి. 3 విజిల్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి ఎగ్స్ పొట్టును తీసేయండి. ఇలా ఎగ్స్‌ని తీసుకొని ఎగ్ పైన పొట్టుని తీసేయండి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత పక్కన ఉంచేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చిని, ఒక పెద్ద టమాటోను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకుని, ఒక పెద్ద ఆనియన్‌ను కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరని, ఇలా వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను ఉంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్లో యాడ్ చేసుకోండి. పోపు దినుసులు వేగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్‌ను వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోండి. ఈ ఎగ్ కర్రీని మనం చాలా ఈజీగా, క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్‌ని, ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి తగినంత కారంని వేసుకోండి. ఒక స్పూన్ పసుపును యాడ్ చేసుకొని, ఒక గ్లాస్ వాటర్‌ని వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వేయించిన పల్లీల పొడిని ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కొబ్బరి పౌడర్‌ని, ఒక స్పూన్ గరం మసాలాని, ఒక స్పూన్ ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఇలా యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా ఎగ్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకొని ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకోండి. ఈ చింతపండుని నేను ఒక పావుగంట ముందు నానబెట్టుకున్నాను. ఈ చింతపండు మెత్తబడిన తర్వాత ఈ చింతపండు జ్యూస్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని, గ్రేవీ చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఈ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చివర్లో కొత్తిమీరను యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.